కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక కొత్త బిల్లు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇది ఎన్డీఏ కూటమిలోని కీలక మిత్రపక్షాలైన టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లను బెదిరించి తమ అదుపులో ఉంచుకోవడానికేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తీవ్రమైన నేరారోపణల కింద అరెస్ట్ అయిన ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు 30 రోజుల్లోగా తమ పదవులకు రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించేలా ఈ బిల్లును రూపొందించారు. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తేజస్వి యాదవ్ ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ మద్దతుతోనే కొనసాగుతుందని, భవిష్యత్తులో వారిని రాజకీయంగా బ్లాక్మెయిల్ చేసేందుకే ఈ బిల్లును ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తుందని ఆయన విమర్శించారు. దేశాభివృద్ధిని పక్కన పెట్టి విధ్వంసకర వ్యూహాలు రచిస్తున్నారని మండిపడ్డారు.